హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం బీరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. 2 లాంటి బీరకాయలను తీసుకొని వాటి యొక్క పొట్టు అనేది గీకుదాం. ఆ పొట్టు వలన కూడా మనం దాంతో కూడా బీరకాయ పచ్చడి అనేది చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. ఈ పొట్టంతా గీకేసిన తర్వాతకి దాన్ని మంచిగా వాష్ చేసుకోవాలండి. మంచిగా. మనకి ఇందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కొత్తిమీర, బీరకాయ కలిపి కూర వండుకుంటామండి. వాష్ చేసిన తర్వాత అవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి. బీరకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కట్ చేసుకున్న తర్వాత చిన్నగా చాలా బాగుంటాయి చూడడానికి. వాటిని తీసుకొని ఓ గిన్నె స్టవ్ పైన పెట్టుకోవాలండి. కాస్త ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఆ ఆయిల్ అనేది హీట్ ఎక్కాలండి. హీట్ ఎక్కిన తర్వాతనే మనం వండడం అనేది స్టార్ట్ చేసుకోవాలండి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి ఆయిల్లో. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత నెక్స్ట్ పచ్చిమిర్చి వేసుకోవాలండి. అవి కూలిన తర్వాతకి ఉల్లిగడ్డ వేసుకోవాలి. వాటిని మగ్గనివ్వాలండి. ఉల్లిగడ్డను పచ్చిమిర్చిని మగ్గనివ్వాలి. అవి మగ్గడానికి ఫాస్ట్గా మగ్గాలంటే లైట్గా సాల్ట్ వేసుకుంటే ఉల్లిగడ్డ అనేది త్వరగా మగ్గుతుందండి. ఉల్లిగడ్డ త్వరగా మగ్గడానికి సాల్ట్ వేసుకోవాలి. వాటిని పూర్తిగా మగ్గేదాకా చూడాలండి. కొంచెం అటు ఇటు కలపెట్టుకోవాలండి. కాస్త మగ్గనిద్దాం. మగ్గిన తర్వాత అందులో అల్లం వేసామండి. అల్లం వేసుకున్న తర్వాత పసుపు వేసుకోవాలి. పసుపుని మొత్తం కలబెట్టాలండి. పచ్చివాసన పోయేదాకా పసుపుని కలబెట్టాలి. చూడండి అవి ఎలా మగ్గాయో. మగ్గిన తర్వాత అందులో మనం చిన్నగా కట్ చేసుకున్న బీరకాయలు అనేది వేసుకోవాలి. అవి తొందరగా మగ్గడానికి ఉప్పు అప్పుడు వేసుకోవడం వలన తొందరగా మగ్గుతాయండి. అందులో కాస్త కొత్తిమీర కూడా వేసుకోవడం వలన టేస్ట్ ఉంటుందండి. వాటిని మంచిగా కలబెట్టుకోవాలండి. మనం కోసి వేసిన బీరకాయలు, సాల్ట్ అవన్నీ కలిసేలా, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి అవన్నీ కలిసేలా మంచిగా కలబెట్టుకోవాలి. అప్పుడు త్వరగా మగ్గుతాయి. మనం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి. అలా కలుపుకున్న తర్వాత మనం మంచిగా అంతా కలవాలి. మంచిగా కలపెట్టుకోవాలండి. ఇందులో కాస్త కొత్తిమీర వేసుకోవడం వలన అందులో టేస్ట్ కలుస్తుందండి. దాన్ని కలబెట్టి మూత పెట్టాలండి. తర్వాత ఉడికి మగ్గుతుంది. మగ్గిన తర్వాత మనకి ఇలా కనబడుతుంది. ఇప్పుడు ఇందులో మనం సరిపడా కారం, ఉప్పు కొద్దిగా వేసుకోవాలండి. అప్పుడు మేము లైట్ వేసుకున్నాం. ఇప్పుడు కూరకి సరిపడా చూసుకొని ఉప్పు అందులో వేసి కుదుర్చుకోవాలండి. దాన్ని మొత్తం కలపాలి. మొత్తం కారం మొత్తం కూర అంతా పట్టేలాగా కలిపేయాలండి. చూసారా, కారం వేయడంతో మనకు పసుపు కలర్లో ఉన్న బీరకాయ కూర మొత్తం ఎరుపు కలర్లోకి మారింది. కలర్ అనేది చేంజ్ అయింది. బీరకాయ కూడా ఉడికేసింది. ఇప్పుడు కారం మగ్గనివ్వాలి కాసేపు. ఇప్పుడు మూత పెట్టేసుకుంటాం. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత తీసేసి అందులో కాస్త కొత్తిమీర వేసేస్తే
మనకు కూర అనేది సిద్ధమవుతుంది. వెరీ వెరీ టేస్టీ బీరకాయ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. మనం ఇందులో బీరకాయ రొయ్యలు వేసుకొని వండుకోవచ్చు, అలాగే ఎగ్ వేసుకొని కూడా వండుకోవచ్చు బీరకాయ. థ్యాంక్